మీకు చాలా చెప్పినా ప్రేమేందర్ చెప్పండి చెప్పినాక లేకపోతే ఇంకెక్కడ చెప్పండి. కాబట్టి ఆ విధంగా వాళ్ళు కావాలని చేస్తున్నారు. ఇప్పుడు ఒక్క కేసు అన్నా బుక్ చేసిందా, ఎవరి మీద ఏదన్నా చేసిందా? వట్టిగా ఒక సినిమా సీరియల్ లాగా నడిపిస్తున్నారు. సీరియల్ తర్వాత నన్ను మొత్తం చెప్పండి. మొత్తం చెప్పిన తర్వాత మీరు చెప్పండి, ఎంతసేపు అన్నా చెప్పండి. నంబర్ 2 జడ్జెస్ లాంటి ఒక ఇంపార్టెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రెండోది ప్రైవేట్ వ్యక్తులు, జర్నలిస్టులు, అన్ని పార్టీల వాళ్ళు, రియల్ ఎస్టేట్స్, తర్వాత సినిమా వాళ్ళు. ఇంత విస్తృతమైన ట్యాపింగ్ దేశంలో ఎక్కడ జరగలేదు. ఇటువంటి అన్యాయ క్రమాలు ఎక్కడ జరగలేదు. ఇది నిజంగా ముమ్మాటికి చర్య తీసుకోవాల్సింది. దీని మీద కేటీఆర్ చాలా వ్యంగ్యంగా మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వం ఏమీ మాట్లాడడం లేదు. నిజంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే ఇంకేం కావాలంటున్నా. ఇప్పుడు అంత వాంగ్మూలం వచ్చింది కదా, దాన్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయొచ్చు కదా, కానీ చేయడం లేదని అక్కడ అనుమానం వస్తున్నది. కాబట్టి ఇంకోటి ఇంతకుముందు ఇదేం కొత్త డిమాండ్ కాదు. ఇంత ముందు ఈ ఫామ్ హౌస్ యొక్క ఎమ్మెల్యేస్ యొక్క ఫైల్స్ విషయం ఉందో అది బోగస్. ఆ రోజే చెప్పినాం, మునుగోడులో మమ్మల్ని ఓడించడానికి చేస్తున్న యొక్క ప్రయత్నం అని ఆ రోజే చెప్పినాం. అందులో మీరు మేము అందరం బాధితులమే. మునుగోడు బీజేపీ ఆ రోజు గెలిచుంటే వాళ్ళ పరిస్థితి వేరే విధంగా ఉండు. కాబట్టి గెలవకుండా కేసీఆర్ ఏం చేసిండు అనేది తెలిసింది. తర్వాత ఆ యొక్క ఎమ్మెల్యేలదంతా వట్టి బోగస్ అనేది తేలిపోయింది. అందుకోసమే వాళ్ళ బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఆమెను తప్పియడం కోసం ఈ డ్రామా చేసిండు. బీజేపీ లొంగలేదనేది తేలిపోయింది. బీజేపీ ముమ్మాటికి న్యాయం కోసం, ధర్మం కోసం ఏదైతే చట్ట ప్రకారంగా వ్యవహరిస్తున్నది. ఈ పార్టీ ఆ పార్టీ అనేది దాని వాళ్ళ కవితను అరెస్ట్ చేసింది. మీకు దమ్ముంటే కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళ కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కానీ చేయడం లేదు. చేయలేకుండా తాత్సర్యం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. చేస్తే విషయమే రాదు కదా, చేస్తే ఏమన్నా వస్తుంది? ఆ విషయం రాదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ పేర్లు కూడా వచ్చినప్పుడు కూడా మీరు ఏం చేస్తలేదు, ఇంకా దానికి అందుకోసం కాపాడుతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. దానికోసమే ఈ డిమాండ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఎందుకు దించాలనుకుంటున్నాం? ఇది కేవలం ఒక స్టేట్, కేరళకు స్పెషల్ ఫ్లైట్ లో పోయింది. ఎట్లా పోయింది చెప్పు మరి? వాళ్ళకు ఇది స్టేట్ బయట ఉన్నది, వేరే వేరే యొక్క స్టేట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. తన యొక్క పరిధిని మించి ఆ రోజు వాళ్ళు వ్యవహరించిండ్రు. కాబట్టి ఆ రోజు కూడా మేము ఇప్పుడు హైకోర్టు పెండింగ్ లో ఉంది ఈ యొక్క సిబిఐ అనే దాని విషయంలో. సుప్రీంకోర్టు కూడా పోయింది. తర్వాత ఆ రోజున రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, సిబిఐ ఎంక్వైరీతో జరపాలన్నారు. కానీ సిబిఐకి అనుమతి నిరాకరిస్తూ జీవో ఇష్యూ చేసింది స్టేట్ గవర్నమెంట్. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు వాళ్ళ జీవో ఎత్తే కొత్త జీవో ఇష్యూ చేయొచ్చు, అప్పుడు వెంటనే జరుగుతుంది కదా. బట్ ఎందుకు చేయడం లేదని అడుగుతున్నాం. ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజలు అడుగుతున్నారు. మేము బాధితులమే, మీరు బాధితులు, అందరు బాధితులే. కానీ వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు వాస్తవాలు బయటికి రావాలని. ఇంత నీచ అక్రమాలకు పాల్పడ్డ యొక్క బీఆర్ఎస్ పార్టీకి అసలు మినిమం యొక్క వాళ్ళకి రైటే లేదు. వాళ్ళ పార్టీ అసలు పొలిటికల్ పార్టీగా కొనసాగే యొక్క రైట్ అని నేరానికి పాల్పడ్డది మామూలు నేరం కాదు ఇది. కాబట్టే దానికోసం మేము ఇవాళ దీనికి పోవాల్సి వచ్చింది. జీవన్ రెడ్డి గారి మాటలు విన్నా నేను. జీవన్ రెడ్డి గారు చెప్పిందే సత్యమైతే, నిజమైతే మీరు వెంటనే అరెస్ట్ చేయండి, మీరు కేసు పెట్టండి. మేము ఎట్లయితే కవితలు లోపలేసినాము మీరు వేయండి. లోపడేసి ఏం లేదన్నా, మీరు లోపడేసి ఏం మాట్లాడకండి. కవితలు బీజేపీకి ఏమి సంబంధం లేదని చెప్పినారు ప్రేమందర్ భాయ్. మాకు సంబంధం లేదని చెప్పింది తన పని. అది వాస్తవమే. నేను కూడా పార్టీ మేము లోపలేక్షణం అని అంటే మీ పార్టీ తరఫున బీజేపీకి కవిత అరెస్టుకు సంబంధం లేదు అని చెప్పినారు. అంటే పార్టీ అంటే ఇప్పుడు కాదు మరి మీ మాత్రం ఉంటారు. ఇప్పుడు మీరు వాళ్ళని అరెస్ట్ చేసి మీరే పోలీసే చెప్తుంది.
ప్రేమేందర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. వెంకటస్వామి గారు మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు అదే అన్నారు, చట్టం పని చేసుకుంటే పోతుంది. వెంకటస్వామి గారు ఏం చేస్తలేదు, చట్టం ఏం చేస్తలేదు, కళ్ళు మూసుకున్నది, చెవులు మూసుకున్నది. అందుకోసమే ఇప్పుడు అరెస్ట్ చేసిన అన్ని చెవులు మూసుకున్నది కాబట్టి అరెస్ట్ చేసిందే, ఇప్పుడు అరెస్ట్ చేసిన ఒక్క నిమిషం సూటిగా ఒక ప్రశ్న ఇస్తా. ఇవాళ మీరే ఆ లీకులలో బయటకి ఇస్తుంది కదా, ఆధారాలు మొత్తం ధ్వంసం చేసిన దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పారు. స్టోరీ చెప్తే మనం ఉందా? దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈడీ దిగాలి, ఐటీ దిగాలి, సిబిఐ దిగాలి. ఇవన్నీ దిగితేనే ఆధునికమైన యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. మీరు చేయలేరు, మీతో కాదు. మీరు కేవలం ఇదంతా డ్రామా. ఆఫ్టర్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ ను కాంగ్రెస్ రెండు పార్టీలు కలవబోతున్నాయి. ఎందుకంటే బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ మంచి ఫలితాలు సాధించబోతున్నాయి. బీజేపీని ఎదుర్కోవడం కోసం మీరు కలిస్తే మీరు న్యాచురల్ ఫ్రెండ్స్. గతంలో 2.5 సంవత్సరాలు మీరు ఎలక్షన్ లో మీరు కలిసి ప్రభుత్వాలు నడిపిన, రాష్ట్రంలో కేంద్రంలో ఎన్నికల్లో కలిసి పోటీ ఇద్దరు దోస్తులే. 2014 నుంచి 2000 కవిత అరెస్ట్ కంటే ముందాక ఎవరు కలిసి ఉన్నారు? మీరు అన్నా మీరే వెంకటస్వామి గారు ఏ రోజు కలవాలి? నల్ల చట్టాల విషయాలు పాస్ చేపిస్తే కేసీఆర్ మీకంటే గట్టిగా మాట్లాడి సంసారం చేసి ఇప్పుడు నాకు సంబంధం లేదంటే రైట్. వెంకటస్వామి గారు మీదే టర్న్ ఇప్పుడు మీరు చెప్పాలి, మీరే సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే. ఓకే, ప్రేమేందర్ గారు మాట్లాడింది విన్నాను, తర్వాత శ్రీనివాస్ గారు మాట్లాడింది విన్నాను. ప్రేమేందర్ గారేమో విచారణ జరగాలి, దోషులు బయటికి రావాలంటున్నారు. దాంట్లో మాకు ఏం అభ్యంతరం లేదు, వారి డిమాండ్ నేను పాజిటివ్ గా తీసుకుంటున్నాను. శ్రీనివాస్ గారేమో మేము ఇక్కడే ఉన్నాం,